దోస్తులందరికీ దావతి మానసతిలోన సుక్క ముక్క అండి పెడతా డిన్నెల డిజే పెడతా నీ పక్కన నేను తలిచిపోతుంటే కలకత్ల మీనాక్షి కాలు నోట్ల కూర్చోనట్లే. ప్రశాంతి, ఏ క్లాస్? 2వ క్లాస్. ఇప్పుడు ఈ పాట ఎవరి కోసం పాడుతున్నావు? జ్యోతి. వెరీ గుడ్. పాడు. ఏం పాట పాడుతున్నావు? శనగ సెండలిలా వాడి చేతులి వేసింగులాలకోవాగా చేతులియ వేసింగులాలకోవాగా చేతులియ నీతో నాకు చెల్లెళ్ళు నర్ర మాయిదారి మల్లేశ చెల్లెళ్ళు నర్ర మాయిదారి మల్లేశ. ఏ క్లాస్? 2. ఈ పాట ఎవరి కోసం పాడుతున్నావు ఇప్పుడు? మేడం కోసం. ఏ మేడం? జ్యోతి మేడం. పాడు. దోస్తులందరికీ దాతిస్తా పంసాటిలా సుక్క ముక్క అండి పెడతా డిజలో డిజే పెడతా నీ పక్కన నేను నన్ను కలిసిపోతుంటే భానుప్రియ. ఏ క్లాస్? 2వ క్లాస్. ఇప్పుడు పాట ఎవరి కోసం పాడుతున్నావు? మేడం క్లాస్. ఏ మేడం? జ్యోతి మేడం. ఏం పాడు? చేతులని రావాలి చేతులియాలే చెందులాల పువ్వాల చేతులియాలే చెందులాల. ప్రిన్సీ, నేను 1వ క్లాస్ చదువుతున్నాను. నేను పాట జ్యోతి మేడం కోసం పాడుతున్నాను. ఉడుకుడికి రొట్టెలు ఒట్టి మీద ఉన్నంగా పసిపోయిన రొట్టెలకు దిగల నా ఒక్కల నక్కల నక్కల నోయి ఒక్కల జరవేను 6 బల్లేను సక్కంగా మనీళ్ళు గుస్తరి బాబా ఒక్కల నక్కల నక్కల నోయి ఒట్టు పెట్టుకున్న పోరు దేవో ఎండి కొండలని పోరు దేవా కట్టుకుంటా గాని కట్నమయ్యా కంటి పాప లెక్క చూసుకుంటా ఏమే పిల్ల అంటే ఏదో ఏదో అయితే నువ్వు రాట్లా సొసంటే ఊపిరైపోతున్నది నీ చెయ్యి పట్టుకొని సెలవిస్తే సిగ్గులట్టుకొని సెలవిస్తే గాలిలో హృదయం తిరుగుతుంటే దరిద్రగా తిరుగుతుంటే ఒట్టు పెట్టుకున్న వారి దేవో ఎండి కొండలని పోరు దేవా కట్టుకుంటా గాని కట్నమియా కంటి పాప లెక్క చూసుకుంటా ఏమే పిల్ల అంటే ఏదో ఏదో అయితే నువ్వు రాట్లా సొసంటే ఊపిరైపోతున్నది చెయ్యి పట్టుకొని సెలవిస్తే సిగ్గులట్టుకొని సెలవిస్తే గాలిలోనే తిరుగుతుంటే సంవత్సరాలు ఈ పాఠశాలలో పనిచేసి అందరి మన్ననలు పొంది అటు అధికారుల మన్ననలు ఇటు గ్రామస్తుల మన్ననలు పొందిన మేరీ జ్యోతి మేడం గారికి శుభాభివందనాలు. వీడ్కోలు సన్మాన సభకు ఇచ్చేసిన జ్యోతి మేడం గారికి మరియు కొత్తగా మన స్కూల్కు ట్రాన్స్ఫర్లో వచ్చిన గంగాధర్ సార్ గారికి అంగన్వాడీ టీచర్ గారికి అందరికీ శుభాభివందనాలు. మేడము 11 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు అందించింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. మన స్కూల్కి నేను వచ్చిన కొత్తలో అయితే ఈ గోడలు ఇవన్నీ చూస్తే చాలా నల్లగా ఉంటుండే. అప్పుడు అసలు ఎంతో భయంకరంగా అనిపించింది స్కూలు. దాని తర్వాత మేడము స్కూల్ను బాగా చేసుకుందాము అని ఆ ఉద్దేశంతో అంటే నేను కూడా సహకరించడము మేడం కూడా చేయడం ఇద్దరిది ఒక కోఆపరేషన్ ఉండడం వల్ల స్కూల్ మంచి ఒక ఇక మిగతా స్కూళ్ళ కంటే మన స్కూలే బెటర్ అన్నట్టుగా తయారైంది స్కూల్. వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఇంతకు ముందు ఉన్న స్కూల్ వేరు ఇప్పుడున్న స్కూల్ వేరు అనడం వల్ల అక్కడనే అర్థమైంది ఎంత బాగా అయింది స్కూల్ అనేది. కూడా అన్ని రకాలుగా కలిసి స్కూల్ యొక్క డెవలప్మెంట్కి కలిసి చేసుకున్నాం స్కూల్లో వర్క్. ఆ విషయంలో అయితే మేడంకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. స్కూల్ యొక్క అభివృద్ధి అయితే చాలా గణనీయంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఫర్నిచర్ కానీ అది ఏం లేకుండా ముందు ఇప్పుడు అన్ని రకాలుగా స్కూల్ చాలా బాగానే ఉంది.
తర్వాత గ్రామస్తులు కూడా అందరూ మేడం మేడం అని చాలా కలవరించారు ఇన్ని రోజులు. పక్కనే ఉన్న అంగన్వాడీ టీచరు సుమలత ప్లస్ సుజాత అందరు కూడా మంచిగా సహకరించి స్కూల్ను మంచిగానే ముందుకు నడుపుతున్నాం. మేడం కూడా చాలా సహకరించారు స్కూల్. అంటే జ్యోతి మేడం పర్సనల్గా నాకంటే నేను ఇదే స్కూల్ చదువుకున్నా మేడం దగ్గర. జ్యోతి మేడం, సునంద మేడం ఇక్కడే వీళ్ళ దగ్గరే చదువుకున్నా నేను. మేడం వాళ్ళ దగ్గరనే చదువుకొని వాళ్ళ దగ్గరనే చేయడం. జ్యోతి మేడం అయితే చాలా ఒకసారి తిట్టినా కానీ మళ్ళీ మేడమే దగ్గర తీసుకొని మాకు ఏ హెల్ప్ కావాలన్నా మేడం మాత్రం మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేటోళ్ళు. అట్లా కాదు ఇట్లా చేసుకోండి అమ్మా, నేను ఉన్నా కదా, ఎవరు వచ్చినా ఎవరైనా గొడవకి వచ్చినా ఏమొచ్చినా మేడం మాత్రం చాలా మాకు సపోర్ట్ చేసింది. మేడం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాకు చాలా బాధగా ఉంది. ఉన్నన్ని రోజులు చాలా బాగా చూసుకుంది అందరినీ. ఏదై తప్పున్నా ఒప్పున్నా సరే అందరికీ చాలా బాగా చెప్పేది. కాబట్టి మేడం ఇక్కడ నుంచి వెళ్ళిపోయినందుకు చాలా బాధగా ఉంది. మాకైతే చాలా మిస్ అవుతున్నాం మేడం. ఈరోజు ఇక్కడ ఉంటే బాగుండే మేడం, కానీ తప్పదు కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ బాగా పిల్లల్ని కూడా బాగా చూసుకునేది. సార్కి అందరికీ పిల్లలకి నా యొక్క నమస్కారాలు. మేడం వీడికి వెళ్ళి రిటైర్మెంట్ వేరే ట్రాన్స్ఫర్ అయినందుకు మాకు చాలా బాధ ఉంది. మాకు ఏదైనా కానీ మేడం బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్స్, మీరు లేక నేను జ్వరం తీసుకున్నాను మేడం. మీరు ఏమన్నా సరే మేడం, కానీ నాకు జ్వరం వస్తుంది ముందు మీరు వచ్చింది సార్. థ్యాంక్స్ మేడం. గణితాలు గుణితాలు ఛందస్సులు మట్టి బొమ్మలు ప్రాణాలు పోషాలు భూగోళ భౌతిక అమ్మాలు బంగారు బయటకు బాటలు వెళ్తారు. వందలాది చెట్ల మస్తిష్కలాలు జ్ఞాన పుస్తకాలు మీరు అడిగితే గురుదక్షిణ ఇవ్వగలను. సవ్యసాచి సారు మీరు సమాజ దిక్సూచి మీరు గుర్తుంచుకోండి సారు మా గుండెల్లో తొలివైనారు. మర్చిపోకండి సారు మమ్మిడిసి వెళుతున్న మీరు. విజ్ఞానమిచ్చేదే మీరు చందమామ దైవము మీరు సరస్వతి దూత మీరు విద్యాదాత సారు. మర్చిపోకండి సారు మమ్మిడిచి వెళుతున్న మీరు. ఈరోజు నన్ను సన్మానానికి పిలిచినటువంటి ఎంపీపీఎస్ రాంపూర్ హెచ్ఎం అయినటువంటి అనితా మేడం గారికి, మరియు నేను ట్రాన్స్ఫర్ అయిపోయిన నా ప్లేస్లో వచ్చినటువంటి గంగాధర్ సార్ గారికి కృతజ్ఞతలు. పిల్లలందరికీ కూడా మధ్యాహ్నం శుభాశిస్సులు. మరియు సుజాత, సుమలత, ఇంకా పోసాని వీళ్ళందరూ కూడా నేను ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఉన్నారు. వాళ్ళు ఏది చెప్పినా కూడా మేడం సరే మీరు ఎట్లా చెప్తే అట్లా అనేవాళ్ళు. ఊర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ సర్పంచ్ వాళ్ళు ఎవరైనా కూడా మనం స్కూల్కి ఇది కావాలా సార్ అంటే ఎవరైనా కూడా చెప్పగానే కూడా వెంటనే సరే మేడం అనేవాళ్ళు. పేరెంట్స్ కూడా ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా టీచర్ల మీద తగాదకి రావడం కానీ ఏమనేవాళ్ళు కాదు. మేడం మీరు ఎట్లా చెప్తే అట్లా
మీరు చెప్తే చాలు అని ఏది చెప్పినా కూడా పేరెంట్స్ కానీ ఊర్లో పెద్దవాళ్ళు కానీ విలేజర్స్ కానీ యూత్ కానీ ఎవరైనా కూడా మనం ఏదైనా సహాయం అడగంగానే వాళ్ళు వెంటనే చేసేవాళ్ళు. మేడం ఫస్ట్ వచ్చిన రోజు చూడంగానే మేడం ఇట్లా క్లాస్ అంతా ఇట్లా చూశారు. ఇంకా మేడంకి నేను చెప్పాను, మేడం మనం ఫస్ట్ స్కూల్ని ఇదంతా తీసేసి మంచి సున్నం వేపిద్దాం మేడం అని అంటే, మేడం మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని మేడం కూడా ఎప్పుడు కూడా మేడము సహాయం ఏదన్నా అడిగినా కూడా మేడం ఇట్లా చేద్దామంటే కూడా సరే మేడం అనేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా మేడం ఏమి ఇది వద్దు అని ఎప్పుడు అనలేదు. ఎప్పుడు కూడా నాకు మేడం చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. మేడంకి కూడా చాలా థ్యాంక్స్. నాకు స్కూల్లో ఉంటే ఎట్టుండేదంటే మా ఇంట్లో ఉండట్టే ఉండేది. ఇప్పుడు ఆ స్కూల్ కూడా ఇప్పుడు నేను వెళ్ళిన స్కూల్ కూడా బాగుంది. కాకపోతే పిల్లలు ఎక్కువ. మీరు ఎంతమంది ఉన్నారో క్లాస్కి అంతమంది ఉంటారు. 30 మంది ఉంటారు క్లాస్కి. పిల్లలు అడిగారు, మేడం మీ స్కూల్లో ఎంతమంది ఉంటారని అంటే 30 మంది అంటే, మేడం క్లాస్కి 30 అన్నారు. కాదురా స్కూల్ మొత్తం అంటే, స్కూల్ మొత్తం 30 ఎంతమంది ఉంటారు క్లాస్ కంటే 7, 8 ఉంటారా. ఒక థర్డ్ క్లాస్లోనే 12 మంది ఉన్నారు, 13 మంది. మిగతా అన్ని క్లాసులు 8 లోపే ఉంటారని అంటే, అంత తక్కువనా, అంత చిన్న స్కూలా అంటున్నారు. తర్వాత నేను ఇక్కడే కల్దుర్గిలో 8 సంవత్సరాలు చేశాను. తర్వాత ఇక్కడ నాకు ఇంక ఇంట్లో ఉండట్టే ఉంటుంది. ఇంక ఇప్పుడు అటు పోవాలంటే కొత్త రూటు, కొద్దిగా అంతా కొత్తగా ఉంది. కాకపోతే కొద్దిగా అలవాటు పడ్డా. పిల్లలు కూడా అక్కడ కూడా పిల్లలు చాలా మంచి పిల్లలు, బాగా ప్రేమగా ఉంటారు. మీరు కూడా బాగా ప్రేమగా ఉంటారు. వాళ్ళు కూడా అట్నే ఉంటారు. కూడా మంచి చదువుకొని అందరు కూడా ఉన్నత స్థాయికి ఎదగాల. ఇప్పుడు అందరు చూడండి, అరే ఇది చూడండి పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు, ఒకడు మిలిటరీ డ్రెస్ వేసుకున్నారు కదా, అవునా? మీరు కూడా బాగా చదువుకొని పెద్ద స్థాయికి వెళ్ళాలి అందరూ. మేము ఎప్పుడన్నా మిమ్మల్ని చూసినప్పుడు మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలా, మేడం మీరు మాకు చిన్నప్పుడు చెప్పారని. మేము మర్చిపోతాం, ఎంతోమందికి చెప్తూ ఉంటాం కదా, మర్చిపోతాం. కానీ మీకు గుర్తుంటుంది. మేము మాత్రం చాలామంది చదువుతాం కాబట్టి మాకెవరు కొంతమంది గుర్తుంటారు, కొంతమంది గుర్తుండరు. మీరు గుర్తుపెట్టుకొని మీ అమ్మా నాన్నలకి మంచి పేరు తేవాలా, విలేజ్కి మంచి పేరు తేవాలా, మీకు చదువు చెప్పినటువంటి గురువులకు కూడా మంచి పేరు తేవాలా. మంచి చదువుకోవాలా, ఆటలు ఆడుకోవాలా, చదువుకోవాలా, అన్ని పనులు చేయాలా. అర్థమైందా? అందరు మంచిగా ఉండాలా. సారు మేడం చెప్పిన మాట వినాలా, అల్లరి చేయకూడదు. చెయ్యాలి అల్లరి, లిమిట్. సరేనా? మీ అందరూ నన్ను ఈరోజు సన్మానం చేసినందుకు కూడా మీ అందరికి కూడా కృతజ్ఞతలు. గుడి గుంజ మాడంగా చెడగొడలు డూకంగా ఆడి తేలిన పిల్లలు ఆలు పెరగేటి నెల పొడుపులు. తెలంగాణ పసినహర్, హైదరాబాద్ కేసినహర్. సెల్యూట్ కొట్టండి రా. రైట్ 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 రైట్